సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత ముందనుకున్న ప్లానింగ్ ప్రకారం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ వేసవి నుంచి జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టాలి. అయితే ఇప్పుడు ఆర్డర్ మారబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. సలార్ 2 వీలైనంత త్వరగా పూర్తి చేద్దామని ప్రభాస్ కోరడంతో నీల్ దానిపై మొగ్గు చూపుతున్నాడట. దీనికి కారణం లేకపోలేదు. సలార్కు ఓ 2 ఏళ్ల తర్వాత ఇంత క్రేజ్ ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ సీజ్ ఫైర్ ఆ స్థాయిలో శౌర్యంగా పర్వం మీద బస్ తీసుకురాలేదు. వేడి ఉన్నప్పుడే పాలు కాచుకోవాలి తరహాలో 600 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటిన సలార్ మీద హైప్ ఉన్నప్పుడే రెండో భాగం తీస్తే వచ్చే ఏడాది విడుదలకు అనుకూలంగా ఉంటుంది. ఎలాగో తారక్ దేవరా 1 తర్వాత వార్ 2లో బిజీ అవుతాడు. అది పూర్తయ్యేలోగా కొరటాల శివ దేవరా 2 స్క్రిప్ట్తో రెడీగా ఉంటాడు. కాబట్టి ఎంత లేదన్నా ఒక ఏడాది పాటు యంగ్ టైగర్ డేట్లు గంపగుత్తగా దొరకడం కష్టం. అందుకే సలార్ శౌర్యంగా పర్వం ముందు తెరకెక్కే ఛాన్స్ ఉంది. పైగా సెట్ వర్క్, విజువల్స్, ఎఫెక్ట్స్కి పనిచేసిన టీం అన్ని సిద్ధంగా ఉన్నాయి కాబట్టి నిర్మాణం ఆలస్యం కాదు. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలో ఆయా హీరోలతో చర్చించాకే బయటకి వస్తాయి. అప్పటిదాకా ఎదురు చూడాల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD ది రాజసభలతో బిజీగా ఉన్నాడు. మొదటి దాని పనులు మార్చి నెలాఖరులోపు పూర్తవుతాయి. ఇక మారుతి సినిమాకు అంత ఒత్తిడేమీ లేదు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఫైనల్ వెర్షన్ రెడీ చేయడానికి ముందు యానిమల్ పార్క్ చేసే ఆలోచనలో సీరియస్గా ఉన్నాడు. ఇవన్నీ విశ్లేషించుకుంటే సలార్ 2 శౌర్యంగా పర్వం ముందు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పార్ట్ 1 రేపటి నుంచే నెట్ఫ్లిక్స్లో వస్తున్న సంగతి తెలిసిందే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.